హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ సెకండ్ ఫైనలిస్ట్కి సంబంధించి హౌస్లో టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్ ఏంటంటే, ఎవరైతే టాప్ 5కి అనర్హులు అని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని కాల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్లో కంటెస్టెంట్స్ల మధ్య అయితే చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయి. నిఖిల్, గౌతమ్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య పెద్ద గొడవ అయితే జరిగింది. అలాగే నిఖిల్, రోహిణి ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య కూడా గొడవ అయితే జరుగుతుంది. అలాగే విష్ణు, అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య కూడా గొడవ జరుగుతుంది. అలాగే విష్ణు, అలాగే గౌతమ్ ఈ 2 కంటెస్టెంట్స్ మీద గొడవ అయితే జరుగుతుంది. వీళ్ళ మధ్య గొడవ ఎందుకు జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో నిఖిల్ గౌతమ్ యొక్క ఫోటోనైతే కాల్ చేయడం అయితే జరుగుతుంది. నువ్వు టాప్ 5కి అనర్హుడు అని చెప్పి ఇతను ఫోటో అయితే కాల్ చేస్తాడు. అలాగే అవినాష్ విష్ణుప్రియ యొక్క ఫోటోని అయితే కాల్ చేస్తాడు. అలాగే నిఖిల్ రోహిణి యొక్క ఫోటోని అయితే కాల్ చేస్తాడు. విష్ణుప్రియ గౌతమ్ యొక్క ఫోటోని అయితే కాల్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ కంటెస్టెంట్స్ మధ్య అయితే బీభత్సమైన గొడవలు అయితే జరుగుతాయి. మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే నిఖిల్ అలాగే గౌతమ్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఒక పెద్ద గొడవ అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ టాస్క్లో రోహిణి అలాగే నబిల్ ఈ 2 కంటెస్టెంట్స్ యొక్క ఫొటోస్ అయితే మిగులుతాయి. ఈ 2 కంటెస్టెంట్స్లోనే ఈ వీక్ సెకండ్ ఫైనలిస్ట్గా టాప్ 5లోకి అయితే అడుగు పెడతారు. ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరు టాప్ 5లోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీక్ ఓన్లీ సింగిల్ ఎలిమినేషనే జరగబోతున్నది ఫ్రెండ్స్. ఈ వీక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 22% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 19.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 18.9% ఓటింగ్ అయితే నమోదైంది ఫ్రెండ్స్. ఈ 2 పోల్స్లో చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉండడం అయితే జరిగింది. అలాగే గౌతమ్ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. అలాగే 4th ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 15% ఓటింగ్ అయితే నమోదైంది. 5th ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఇతనికి 12.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో రోహిణి ఉన్నది. ఈమెకు 10.5% ఓటింగ్ అయితే నమోదైంది ఫ్రెండ్స్. ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, ప్రేరణ, నిఖిల్ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ విష్ణుప్రియ, నబీల్, రోహిణి ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీక్ నబీల్ అయినా ఎలిమినేట్ కావచ్చు, అలాగే రోహిణి అయినా ఎలిమినేట్ కావచ్చు. ఈ 2 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఒకవేళ నబీల్ సెకండ్ ఫైనలిస్ట్గా విన్ అయ్యి టాప్ 5లోకి అడుగు పెడితే గిన రోహిణి లేదా విష్ణుప్రియ ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే వెళ్ళిపోతారు. 99% రోహిణినే వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసుకోండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.